ఇంట్లో చోటు కల్పించాలని ఓ కొడుకు నిరాహార దీక్ష చేపట్టాడు. తన తల్లి తన పేరుతో ఆస్తి రాసిచ్చి చనిపోయిందని, ఇప్పుడు తండ్రి దౌర్జన్యం చేసి ఆ ఇంట్లో ఉండేందుకు వీల్లేదంటూ గంటి వేశాడని ఆసం సుమన్ తెలిపాడు. మనుబోలు బీసీ కాలనీకి చెందిన టీడీపీ నాయకుడు, జిల్లా చేనేత కార్యదర్శి ఆసం సురేష్ తన తండ్రి అని, చిన్నతనంలోని బిడ్డలను భార్యను వదిలిపోయాడని, ఇద్దరు చెల్లెలను చదివించి పెళ్లి చేసి తను పెళ్లి చేసుకున్నానని, తల్లి చనిపోతే వచ్చి ఇంటిని ఆక్రమించి వేశాడని, తన కుటుంబాన్ని రోడ్డు పాలు చేసి లేడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు రక్షణ కల్పించి ఇంట్లో చోటు కల్పించాలని ఆయన కోరుతున్నారు. నా పేరు ఆసం సుమన్. మా నాన్నగారి పేరు ఆసం సురేష్. నేను కొంతకాలంగా 4 నెలల నుంచి మా ఇంట్లో సొంత ఇంట్లో నేను ఉంటానంటే ఇంట్లోనికి రానికుండా మా నాన్నగారు అడ్డుకుంటున్నారు. అది ఇంట్లో బాడుగా ఎత్తిన పెట్టి అతనితో గెంటిచ్చారు. తర్వాత చెల్లెళ్ళు, బామ్మర్దులు అందరితో కలిసి ఇంట్లో రానికుండా దౌర్జన్యం చేస్తున్నారు వీళ్ళంతా. ఈ విషయమే నేను ఎస్ఐ సార్కి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను నవంబర్ 1వ తేదీ. అప్పటి నుంచి కంప్లైంట్ కొనసాగుతూనే ఉంది. ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు నాకు. అందుకని ఈ విధంగా నిరాహార దీక్ష కూర్చున్నాను. పెద్దవాళ్ళు కనికరించి మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయాల్సింది కోరుతున్నాం. ఈ నిరాహార దీక్ష శనివారం నుంచి ప్రారంభించాను. ఇప్పుడు కొనసాగిస్తూనే ఉన్నాను. ఇప్పటికైనా దయచేసి అధికారులు నాకు న్యాయం చేస్తున్నారు కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం.